Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. ఈ వీడియోలో జేఈ మెయిన్స్ సంబంధించి కెమిస్ట్రీ సిలబస్ మీద ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలుపుకొని హెవీ సిలబస్ ఉంది. ఈ సిలబస్ని కాన్సెప్ట్స్ని టిపికల్ కాన్సెప్ట్స్ని డిఫికల్టీ టాపిక్స్ని ఈజీగా గుర్తుపెట్టుకొని ఇన్ టైం జేఈ ఎగ్జామినేషన్స్లో టైం మేనేజ్మెంట్లో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చేసుకొని గుడ్ స్కోర్ రావడానికి నేను కెమిస్ట్రీలో ఆర్గానిక్ ఇనార్గానిక్ ఫిజికల్ మీద డైలీ సమ్ ట్రిక్స్ అనేటువంటివి ఈజీ వేలో నిమోనిక్ మెమరీ టిప్లలో ఎలా గుర్తుపెట్టుకొని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా వీడియోస్లలో జేఈ మెయిన్స్ 2026 కంప్లీట్ అయ్యేంత వరకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. వీటిలో భాగంగా ఈరోజు ఆర్గానిక్ కెమిస్ట్రీ వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ అయినటువంటి మార్కోనికాఫ్ యాంటీ మార్కోనికాఫ్ రూల్స్ మీద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ట్రిక్ను అప్లై చేసి ఎలా సాల్వ్ చేయాలి అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లం తీసుకొని ఎలా ఈ ట్రిక్ అప్లై చేయొచ్చు అనేటువంటిది చూపిస్తాను. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. మార్కోనికాఫ్ యాంటీ మార్కోనికాఫ్ అంటే మార్కోనికాఫ్ అనే సైంటిస్ట్ అడిషన్ రియాక్షన్స్ తీసుకున్నప్పుడు ఈ రూల్ అనేటువంటిది డిజైన్ చేయడం జరిగింది. జనరలీ అడిషన్ రియాక్షన్స్ అనేటువంటివి అన్సాచురేటెడ్ కాంపౌండ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. హెచ్బిఆర్ అనే రియేజెంట్ యాడ్ చేస్తే ప్రోడక్ట్ అనేటువంటిది ఈ విధంగా వచ్చింది. దీని మార్కోనికాఫ్ రూల్ ప్రోడక్ట్ అంటున్నారు. అదేవిధంగా యాంటీ మార్కోనికాఫ్ అంటే అన్సాచురేటెడ్ తీసుకున్నారు, హెచ్బిఆర్ తీసుకున్నారు, ఇక్కడ ఎక్స్ట్రాగా హీట్ లైట్ ఆర్ పెరాక్సైడ్ అనేటువంటిది యాడ్ చేస్తే ప్రోడక్టు ఈ విధంగా మనకి ప్రొడ్యూస్ అయ్యింది. సో ఇక్కడ మనం అబ్జర్వేషన్ చూసుకుంటే ఈ అండర్లైన్ చేసిన దానిపైన మీరు చూసుకుంటే బ్రోమిన్ అనేటువంటిది ఎక్కడ అటాక్ అయ్యింది అనేటువంటి చెక్ చేస్తే మీకు ఈ 2 రూల్స్ కూడా ఈజీగా గుర్తుకుంటాయి. సో ఏంటి, డబుల్ బాండ్కి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కార్బన్కి 1 హైడ్రోజన్ ఉంది, రైట్ సైడ్ చూసుకుంటే 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఈ బ్రోమిన్ అనేటువంటిది ఎట్ సైడ్ పోయి అటాక్ అయి ఉంది, లెస్ హైడ్రోజన్ సైడు అటాక్ అయి ఉంది. సో లెస్ హైడ్రోజన్ సైడు ఏది అటాక్ అయి ఉంది, బ్రోమిన్. సో దీనికి మనం హైడ్రోజన్ బ్రోమిన్ అని నేమ్ ఇవ్వకోకుండా బ్రోమిన్ హెచ్బిఆర్లో ఎలా డివియేట్ అవుతుంది, హెచ్ ప్లస్ బిఆర్ మైనస్గా వస్తుంది. సో బిఆర్ మైనస్ అంటే నెగిటివ్ ఛార్జ్ కాబట్టి దీన్ని నెగిటివ్ అడెండమ్ అందాము. సో నెగిటివ్ అడెండమ్ అటాక్ టు ది లెస్ హైడ్రోజన్ సైడ్ టు ఫార్మ్ మేజర్ స్టెబుల్ కాంపౌండ్ ఈజ్ కాల్డ్ యాజ్ మార్కోనికాఫ్ రూల్. నెగిటివ్ అడెండమ్ అనేటువంటిది లెస్ హైడ్రోజన్ సైడ్ అటాక్ అయితే ఫామ్ అయినటువంటి ప్రోడక్టే స్టెబిలిటీ మేజర్ ప్రోడక్ట్. దీన్నే మార్కోనికాఫ్ రూల్ అని చెప్తాము. యాంటీ మార్కోనికాఫ్ రూల్ అంటే టోటల్ సబ్స్టెన్స్ రియేజెన్స్ ప్రోడక్టు చూసుకుంటే సబ్స్ట్రేట్ అనేటువంటిది సేమ్ ఉంది, రియేజెంట్ అనేటువంటిది సేమ్ ఉంది. ఇక్కడ కండిషన్ వచ్చేసి పెరాక్సైడ్ యాడ్ చేసినప్పుడు మార్కోనికాఫ్ రూల్కి ఫుల్ అగైనెస్ట్ అయిపోతుంది.
ఆపోజిట్ వర్షన్లో ప్రోడక్ట్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. చూడండి, మార్కోనిక్ ఆఫ్లో ఏం చెప్పాం, నెగిటివ్ అడెండమ్ యాడెడ్ టు ది లెస్ హైడ్రోజన్ సైడ్. అదే యాంటీ మార్కోనిక్ ఆఫ్లో మోర్ హైడ్రోజన్ సైడు నెగిటివ్ అడెండమ్ అనేటువంటిది యాడ్ అవుతుంది. సో అప్పుడు వచ్చేటువంటి ప్రోడక్ట్ ఇట్స్ కాల్డ్ యాజ్ యాంటీ మార్కోనిక్ ఆఫ్స్ రూల్. సో మార్కోనిక్ ఆఫ్ రూల్కి యాంటీ మార్కోనిక్ ఆఫ్ రూల్కి జస్ట్ పెరాక్సైడ్ అప్లై చేస్తే యాంటీ మార్కోనిక్ ఆఫ్, వితౌట్ పెరాక్సైడ్ అయితే సింపుల్ అడిషన్ రియాక్షన్. దీన్నే ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ రియాక్షన్ అని చెప్తాము. యాంటీ మార్కోనిక్ ఆఫ్ని ఫ్రీ రాడికల్ అడిషన్ రియాక్షన్ మెకానిజం ఫాలో అవుతుంది. సో ఇక్కడ ఎలక్ట్రోఫైల్ సి పాజిటివ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఫ్రీ రాడికల్లో సి డాట్ అనేటువంటి ఫ్రీ రాడికల్ ఫామ్ అవుతుంది ఇంటర్మీడియట్గా. సో ఈ ఓవరాల్ టిప్ ఒకటి. ఇంకొకటి మీరు హైడ్రోజన్ సైడ్ నుంచి గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే, హైడ్రోజన్ అటాక్ టు ది మోర్ హైడ్రోజన్ సైడ్. మోర్ హైడ్రోజన్ సైడు హెచ్పోయి అటాక్ అవుతే దాన్ని మార్కోనిక్ ఆఫ్ రూల్ అని, దానికి ఫుల్ ఆపోజిట్లో జరిగితే అవే ఫ్రమ్ మోర్ హైడ్రోజన్ జరిగితే యాంటీ మార్కోనిక్ ఆఫ్ రూల్ అని, ఇలా 2 వేస్లో టిప్ అనేటువంటిది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో దీన్ని ఎలా అప్లై చేయాలి అనేటువంటిది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జేఈ మెయిన్స్ 2023లో ఈ మార్కోనిక్ ఆఫ్, యాంటీ మార్కోనిక్ ఆఫ్ కాన్సెప్ట్ మీద అడిగారు. సో ఫస్ట్ క్వశ్చన్ చదవండి, అది మార్కోనిక్ ఆఫ్స్, యాంటీ మార్కోనిక్ ఆఫ్స్ ఎలా క్వశ్చన్ అవుతుంది, రిలేటెడ్ అవుతుంది చూద్దాం. ఇక్కడ క్వశ్చన్లో మార్కోని, యాంటీ మార్కోని అని ఇవ్వలేదు. అందుకు వెన్ ప్రొపీన్ రియాక్ట్స్ విత్ HBr in the presence of peroxide, the major product formed. ఇక్కడ మనకి చూడంగానే పెరాక్సైడ్ అనేటువంటిది చూడంగానే ఇది ఫ్రీ రాడికల్ అడిషన్ రియాక్షన్. సో నెగిటివ్ అడెండమ్ అనేటువంటిది ఎక్కడవుతుంది, మోర్ హైడ్రోజన్ సైడ్ అవుతుంది. సో నెగిటివ్ అడెండమ్ ఇక్కడ యాడ్ అవుతుంది, CH2Br ప్రోడక్ట్ వస్తుంది. దీన్నే ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ అని చెప్తాము. సో అది ఎక్కడుంది, ఇక్కడ మనకి 1-బ్రోమో ప్రోపేన్ అనేటువంటిది ఆప్షన్ ఏ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఇది సాల్వ్ చేయడానికి టైం అనేటువంటిది తక్కువగా తీసుకుంటుంది వెన్ యు ఆర్ నో ది టిప్స్ ఆన్ పర్టికులర్ టాపిక్స్. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ informative. Thank you.